సరే, సో నేనేం మాట్లాడుతున్నా అంటే బేసికల్లీ ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ రియల్ టైంలో వర్క్ అవ్వాలి అంటే ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ రియల్ టైంలో వర్క్ అవ్వాలి అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డేటా సరిపోదు. ఓకే, ఓన్లీ ఫ్రంట్ ఎండ్లో రాసే ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ సరిపోదు. సో ఒక రియల్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏపీఐస్. సో ద కాన్సెప్ట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ఏపీఐస్. సో ఏపీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఐ? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. గుడ్. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే సింపుల్లీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, సో ఫర్ సపోజ్ నేను సో ఇఫ్ ఐఎమ్ ఆన్ జావా స్క్రిప్ట్, సో మన డెస్క్టాప్ లో we had CMD. సో ఇక్కడ ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, కంట్రోల్ జేలో ఆన్ టెర్మినల్ వీళ్ళు రన్ చేస్తాము. ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనము ఒక కమాండ్ ద్వారా ఈ ఫైల్ ని రన్ చేస్తాను. అవును, నేను ఏం చేస్తాను, ఆ ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తాను, అంతేనా? సో ఎవ్రీథింగ్ ఈస్ అబౌట్ ట్రిగరింగ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. జస్ట్ రైటింగ్ అ కోడ్ అండ్ కీపింగ్ ఇట్ సైలెంట్ వోంట్ మేక్ సెన్స్, అవునా? యూ నీడ్ టు మేక్ షూర్ యు ఆర్ ట్రిగరింగ్ సంథింగ్. ట్రిగరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఫైల్ ని రన్ అయినా చేయాలి, ఈ ఫంక్షన్ ని కాల్ అయినా చేయాలి. ఏదో ఒకటి జరిగితేనే ఆ సిచ్యువేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇఫ్ యూ డోంట్ ట్రిగర్ ఇట్, యువర్ కోడ్ విల్ నెవర్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో నువ్వు ఎక్కడో కోడ్ రాసావు, బ్యాక్ ఎండ్ లో ఎక్కడో కోడ్ రాసావు. ఫ్రంట్ ఎండ్ మీన్స్ దట్ ఈస్ అన్ సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకో. అంటే ఎట్ యువర్ హోమ్ యూ హ్యావ్ అ డెల్ ల్యాప్టాప్, ఇన్ యువర్ డెల్ ల్యాప్టాప్ ఇట్స్ అ కోడ్ ఎగ్జిక్యూటెడ్, అంటే విఎస్ కోడ్ నీ సిస్టమ్ లో ఉంది. సో దట్ ఈస్ అ సపరేట్ సెటప్ అండ్ సపరేట్ కోడ్ బేస్. నా సిస్టమ్ లో నా కోడ్ సపరేట్ ఉంటుంది. సో ఇక్కడ నా సిస్టమ్ నుంచి నేను నీ సిస్టమ్ లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని రన్ చేయొచ్చు. ఓకే, హౌ ఐ కెన్ రన్ దట్ ప్రోగ్రామ్ ఈస్ యూజింగ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. నేను ఏం చేస్తాను, నా ఫైల్స్ అన్నిటిని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి కోడ్స్ అన్ని రాసి నేను నీకు ఏమి ఇస్తానంటే ఒక యూఆర్ఎల్ ఇస్తాను. ఏమిస్తాను? URL. వాట్ ఈస్ యూఆర్ఎల్ మీన్స్? యూనివర్సల్ యూనివర్సల్ రిసోర్స్ లొకేటరా? సో యూనివర్సల్ రిసోర్స్ లింక్. రిసోర్స్ లొకేటర్ అనుకుంటాను. రిసోర్స్ లొకేటర్. సో ఏంటిది అంటే ఒక యూఆర్ఎల్ ఇస్తాను. ఆ యుఆర్ఎల్ లో వెళ్ళి /get సంతోష్ ఇన్ఫర్మేషన్ అని నువ్వు దాన్ని ట్రిగర్ చేస్తే అది ఎక్కడో నా సిస్టంలో ఉండే ఎక్కడో ఒక ప్రోగ్రామ్ ఫైల్కి వెళ్ళి అది కనెక్ట్ అయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని ద్వారా జరిగే అవుట్పుట్ ని నీకు రిటర్న్ చేస్తుంది మళ్ళీ నీ ఫ్రంట్ ఎండ్ కి. అర్థమైందా? సో ఒక ఏపీఐ అంటే సింపుల్ గా ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం. ఆ ఏపీఐస్ ని వాడడానికి మనము వాడే నెట్వర్క్ ప్లాట్ఫామ్, కంప్యూటర్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఉంటుంది. నెట్వర్క్ ప్రోటోకాల్స్ అనమాట. దాన్ని ఏమంటారంటే హెచ్టిటిపి ప్రోటోకాల్స్ అంటారు. హెచ్టిటిపి అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, హెచ్టిటిపి అన్నారా? హెచ్టిఎంఎల్ అన్నట్టు అనిపించింది. హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ రెండు స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అనేవి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సమ్ ఫార్మాట్ అన్నమాట. దేనికి? ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ఏదో వేరే సిస్టమ్ లో ఉన్న ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి. అర్థమైందా? ఓకే, సో నాకేం అర్థమైందంటే ఇంటర్నెట్ వరల్డ్ లో there is a system called HTTP which is a hypertext transfer protocol. ఇది వాడి APIs ని కాల్ చేయొచ్చు. ఇంతవరకు నాకు అర్థమైంది. గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు నీ సిస్టమ్ నీ ఇంట్లో ఉంది, నా సిస్టమ్ నా ఇంట్లో ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు ట్రిగర్ నువ్వు రాసిన నీ ప్రోగ్రామ్స్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే నేను HTTP ప్రోటోకాల్స్ వాడి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థమైపోయింది. సెకండ్, ఇది సెక్యూర్డ్ గా లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ లో డేటా ట్రావెల్ చేసేటప్పుడు
ఏమవుతుంది, హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అవునా? సో హెచ్టిటిపి ప్రోటోకాల్స్ అనేవి నాట్ సెక్యూర్డ్ ప్రోటోకాల్స్, అందుకని జనాలు ఏం చేస్తారు, HTTPS ప్రోటోకాల్స్ వాడతారు. దాని పేరు ఏంటిది అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సెక్యూర్ అనమాట. HTTPS సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే మధ్యలో మన డేటాని మ్యానిపులేషన్ జరిగిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపించాను, ఏమని, శ్వేత ఐ నీడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని నేను ఒక ఏపీఐ అంటే ఒక ప్రోగ్రామటికల్ వేలో ఒక ఏపీఐ కాల్ చేస్తాను. ఆ ఏపీఐ కాల్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు, నీ సిస్టంలో ఏదో ఫోల్డర్లో ఏదో ఇమేజ్లో పెట్టుకొని ఉంటావు కదా ఇన్ఫర్మేషన్. నువ్వు ప్రోగ్రామటికల్గా ఆ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తావు. కాన్స్ట్ మై అకౌంట్ డీటెయిల్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ని నువ్వు నాకు పంపించాలి నా సిస్టమ్కి. సో ఇప్పుడు ఎలా పంపిస్తావు, పంపిస్తే మధ్యలో హెచ్టిటిపి కాల్ ఉందనుకో, ఇట్ కెన్ బి హ్యాక్. అదే నువ్వు HTTPS పెట్టావనుకో ఏమవుతుంది, సంథింగ్ లైక్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ లాంటివి. అంటే మధ్యలో ఎవరికి ఆ డేటా అనేది దొరకదు, అదేదో రూపంలో వస్తుంది నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటేనే కనిపిస్తుంది. అండర్స్టూడ్? ఎస్. This is the very, very, very important stuff anamata. How we are communicating each other using HTTP and HTTPS protocols. So now only HTTPS protocols అనేవి ఎక్కువగా మనకి డేటా, ఏం డేటా, టెక్స్ట్ డేటా, మోర్ ఇంటూ టెక్స్ట్ డేటా ట్రాన్స్ఫరింగ్ అనమాట. కానీ ఇప్పుడు మనకు ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. ఏం ప్రోటోకాల్ ఉంటుంది, File transfer protocols. FTP. అంటే ఇప్పుడు నా దగ్గర 2 GB ఫైల్ ఉందనుకో, ఆ ఫైల్ని నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ ఫైల్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఒక స్పెసిఫిక్ నెట్వర్క్ ప్రోటోకాల్ వాడతాము. జనరల్గా కంప్యూటర్ నెట్వర్క్ అనే ఒక సబ్జెక్ట్లో ఒక డిఫరెంట్ లేయర్స్ ఉంటుంది. సో ఫస్ట్ నీ డేటా అనేది, నేను ఇక్కడ నుంచి ఇప్పుడు నువ్వు బ్యాంక్ డీటెయిల్స్ పంపించావు కదా నాకు, ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది డేటా ప్యాకెట్స్గా మారుతుంది, చిన్న చంక్స్గా మారుతుంది ఇంటర్నెట్లో, మొత్తం బైనరీ చంక్స్. ఆ చంక్స్ని ఒక్కొక్క ప్యాకెట్, డేటా ప్యాకెట్స్ అనేది ఒక్కొక్క లేయర్ ద్వారా వస్తుంది. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఇన్ని 7 to 8 ఏమో లేయర్స్ ఉంటాయి. TCP మోడల్ అని అంటారు, చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, TCP OSI మోడల్ అని. సో ఈ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ హౌ ద డేటా ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ యూజింగ్ ఇంటర్నెట్. అర్థమైందా? సో లక్ష్మి, ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ అండర్స్టాండింగ్ OSI మోడల్ ని ప్రాపర్ గా చదివి దాని గురించి డీటెయిల్ గా నువ్వు నాకు ఒక రోజు క్లాస్ తీసుకోవాలి. టేక్ యువర్ టైం. నువ్వు 1 week తీసుకుంటావా, 10 years తీసుకుంటావా, నాకు సంబంధం లేదు. యూ లెర్న్ అండ్ అండర్స్టాండ్ హౌ ఎగ్జాక్ట్లీ డేటా ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ఇంటర్నెట్. అర్థమైందా? Okay. For Sweta, you also like try to understand. I'll help you understanding more better. Okay. Okay. ఓకే. సో నా ఇప్పుడు ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది మనకి. వి డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ వి గాట్ సమ్ ఐడియా. ఓకే. Yeah. API అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ API కాల్స్ చేయాలి అంటే ఇంటర్నెట్ లో ఉండే 2 ప్రోటోకాల్ సిస్టమ్స్ నేను వాడొచ్చు. ఒకటి HTTP ప్రోటోకాల్ సిస్టమ్, లేకపోతే HTTPS ప్రోటోకాల్ సిస్టమ్. ఒకవేళ ఫైల్స్ గురించి మాట్లాడితే యూ కెన్ యూస్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సిస్టమ్. ఇంతవరకు క్లియరా? ఓకే. Yeah, Santosh. ఇంకా చాలా ప్రోటోకాల్ సిస్టమ్స్ ఉన్నాయి. FTP కాదు, SMTP అని కూడా ఉంటుంది. నాకు కూడా తెలియదు అంత డీటెయిల్ గా, బట్ మనకు బేసిక్స్ తెలిస్తే చాలు కదా ప్రస్తుతానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక సిస్టమ్ తీసుకుంటాను, ఒక థర్డ్ పార్టీ ఎక్కడో రాసి పెట్టిన ఒక API ఉంటుంది. ఆ APIని పిక్ చేద్దాం. ఓకే. సో నౌ ఆన్ మై స్క్రీన్ వాట్ ఐ విల్ ట్రై టు డూ ఇస్ ఐ విల్ పిక్ సమ్ API. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఎకత్రాస్ లో ఇఫ్ యూ చెక్, నేను ఒక మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టగానే ఇక్కడ నెట్వర్క్ లో యూ విల్ సీ API కాల్ హ్యాపెన్స్. ఆ API కాల్ అనేది మనకు ఒక నెట్వర్క్ ద్వారా, ఒక HTTPS అనే ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా ఎక్కడో కూర్చున్న ఒక సిస్టమ్ లోకి వెళ్ళి ఆ డేటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ డేటాని మళ్ళీ రిటర్న్ చేసి మనకు పెడుతుంది అనమాట. దట్ ఈస్ ది API call anamata. So now if you log in, see here, okay,
సో లాగిన్ అయ్యింది, దెన్ ఇట్ గాట్ క్లియర్డ్. ఎందుకు క్లియర్ అయిందంటే ఐ థింక్ నేను ఏదో రాసినట్టున్నాను, బట్ మీకు అర్థమైంది, ఒక రఫ్ ఐడియా అయితే వచ్చింది కదా, రైట్? Yes, sir. ఓకే, సో నౌ సీ హియర్ దెర్ ఈస్ అ ఫేక్ ఏపీఐ అని ఉంటాయి, కొన్ని ఫేక్ ఏపీఐస్ ఆర్ జేసన్ సంథింగ్ ఏవో ఉంటాయి. జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది ఎవరో ఉన్నారు, జేసన్ ప్లేస్ హోల్డర్ అని. ఇఫ్ యూ క్లిక్ దిస్, ఇక్కడ ఏముంటాయి అంటే ఏపీఐస్ ఉంటాయి. ఏముంటాయి? ఏపీఐస్. ఇప్పుడు ఇక్కడ యూజర్స్ అనే ఒక ఏపీఐ ఉంది, చూడండి. ఇది ఏం ప్రోటోకాల్ సిస్టమ్? ఇది HTTPS. HTTPS ప్రోటోకాల్ సిస్టమ్. ఎక్కడో జేసన్ ప్లేస్ హోల్డర్ టైప్ కూడా ఏదో ఒకటిలే. సో ఇఫ్ దిస్ ఇస్ లైక్, ఇది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఎవరో సిస్టమ్ లో, ఏదో ప్రోగ్రామ్ లో ఎక్కడో ఎవరో రాశారు దీన్ని, కానీ దీన్ని హోస్ట్ చేసి మనకు యాక్సెస్ ఇచ్చారు. సో నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, ఇఫ్ ఐ ఆమ్ కాలింగ్ అన్ యూజర్స్ ఏపీఐ, దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ పాయింట్. ఈ మొత్తాన్ని ఏపీఐ అనొచ్చు, బట్ స్పెసిఫిక్ గా మాట్లాడితే దిస్ ఈస్ అవర్ ఎండ్ పాయింట్, ఏపీఐ అంటారు. సో ఇఫ్ యూ కాల్ అండ్ యూజర్స్, అక్కడ వేరే వాడి సిస్టంలో యూజర్స్ అనే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి ఏం చేస్తుంది అంటే నీకు అరే ఇస్తుంది, ఒక అరే ఆఫ్ డేటా. ఏమిస్తుంది? ఒక అరే ఆఫ్ ఐటమ్స్. నిన్న చూసాం కదా మనం, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి మొత్తం డేటా అనేది. అర్థమైందా? Hmm. సో ఈ డేటా అనేది వాడు ఎక్కడి నుంచో రాసి మనకు రిటర్న్ చేస్తున్నాడు. సో నేను ఏం చేశాను, యూజింగ్ HTTPS ప్రోటోకాల్ సిస్టమ్ హిట్, నేను ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశాను? యూజర్స్ అనే ఒక ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేశాను. సో నాకు ఇన్ జనరల్ ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ what is HTTPS protocol systems, how I can execute and how I can run them. అర్థమైందా? Yes, sir. ఓకే, సో నౌ దిస్ ఇస్ ది ఏపీఐ. నీకు ఇది ఏపీఐ. ఇప్పుడు ఇది నీ ప్రోగ్రామ్ లో ఎలా వాడాలి అనేది నీకు తెలియాలి. సో పాయింట్ నెంబర్ 1, యూ కెన్ యూజ్ సమ్ టూల్స్. కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి వేర్ యూ కెన్ చెక్ ఈజ్ యువర్ ఏపీఐ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. నీ ఏపీఐ అనేది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది నువ్వు చెక్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ గూగుల్ క్రోమ్. బై డిఫాల్ట్ గూగుల్ క్రోమ్ లో నేను హిట్ చేయగానే నాకు డేటా వచ్చింది. దిస్ మీన్స్ I am confirmed users అనే API ఉంది and that is working fine. Now if I check for 789 users 789 ఉండదు. So it is not working because we don't have this API. వాడు ఆ ఫంక్షన్, ఆ పేరుతోటి ఫంక్షన్ రెడీ చేసి పెట్టలేదు. అండర్స్టూడ్? Yes. So now there is another software which is Postman, software parent. So which Okay. So if you want to check any API is working fine or not, you can use a Google Chrome. Google Chrome lo looking like this, is this API is working fine. Now there is a software tool which is a Postman. You can open this and you can use this for API testing. And you can check, oh, this API is working fine and this function executes in other side, other end. అర్థమైందా? Okay, so now we opened something. So let me close things. Close. So ఇక్కడ I have created some folders, collections అంటారు, some type of folder. So ఈ folder ని చూస్తే you will you will collapse, you will have some login, దాంట్లో you will have APIs. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I'll create one more collection. Okay, so blank collection. So నేను ఏం చేస్తున్నాను, collection means a type of folder. So here I can rename it. Actually పేరేది ఇక్కడ. So it is asking me name. So test APIs. Okay, so I have created it as a test API. So ఈ test API లో ఏం లేదు, I can add request. Request means a API call what you are doing. So మీరు front end నుంచి ఏం చేస్తారు, request పంపిస్తారు. So that request name can be like users అని ఒక పేరు పెట్టుకున్నాను. Now I can call here. See, I can paste everything and HTTP method, HTTPS గానీ HTTP గానీ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని స్పెసిఫిక్ మెథడ్స్ ఉంటాయి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా చెప్పబోతుంది? Yes. సో HTTP అసింక్ అవైట్ చెప్పరా అన్న? ఏంటిది? అసింక్ అవైట్ చెప్పాక చెప్తారా? సంతోష్.
అసింక్ అవైట్ అంటే ఇదే. అంటే అవి అసింక్రోనస్ అట్లా ఉంటాయి కదా, మాకు ఇది అంటే ఇన్స్టిట్యూట్ లో చెప్పలేదు, ఇప్పుడే వింటున్నా అందుకే. ఓకే ఓకే, యాక్చువల్గా the context of async await means and why they got introduced is to call APIs. యాక్చువల్ వాటిని తయారు చేసింది ఎందుకు అంటే, ఒక బ్యాక్ అండ్ సర్వర్ లో ఒక ఏపీఐ ఉంటే ఆ ఏపీఐని నువ్వు హిట్ చేసేటప్పుడు నీకు డేటా వస్తుంది. ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి అసింక్ అవైట్ తయారు చేశారు. ఇప్పుడు నీకు ఏపీఐ అంటే తెలియకుండా, నీకు హెచ్టిటిపి అంటే తెలియకుండా, నీకు సర్వర్ అంటే తెలియకుండా నువ్వు డైరెక్ట్ అసింక్ అవైట్. అందుకే మాకు తెలియలేదు అదే ఇన్స్టిట్యూట్ లో. సో అందుకే నేను ఒక్కొక్క స్టెప్ వస్తున్నా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. ఓకే అన్న. సో నేను ఫస్ట్ మీకు చెప్పింది ఏంటిది, ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేశాను అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఒక హెచ్టిటిపి అంటే ఏంటిది, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటిది, కంప్యూటర్ అంటే నెట్వర్క్ అంటే ఏంటిది, డేటా ట్రావెల్ అవుతుంది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్, ఇవైతే అర్థమైనాయి కదా బేసిక్ ఐడియా. ఇప్పుడు ఈ ఏపీఐ అనేది నేను గూగుల్లో ట్రై చేశాను. ఒక ఏపీఐ కాల్ గూగుల్లో ట్రై చేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. ఇదే ఏపీఐని నేను పోస్ట్ మెన్ లో చూసుకుంటున్నాను. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి పోస్ట్ మెన్ తెలియకపోతే తిడతారు బయట. సో అందుకని ఇది చూపిస్తున్నాను ఎలా చూడాలి అనేది. సో హెచ్టిటిపి ఏపీఐ కాల్ చేస్తున్నాను. ఈ ఏపీఐ కాల్ చేసేటప్పుడు నాకు ఖచ్చితంగా ఏ మెథడ్ వాడుతున్నాం అనేది తెలియాలి. ఏం తెలియాలి? మెథడ్. ఏమైతే పాడుతున్నాం అనేది తెలియాలి. ఏ ఆపరేషన్ చేయబోతున్నాము అంటే, ఇప్పుడు ఒక ఏపీఐ కాల్ అనేది అంటే అంటే ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బేసిక్ టైప్స్. ఏమేమంటే ఇగో ఇవి. సో నువ్వు ఒక ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, ఒక ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు, ఒక ఏపీఐ కాల్ చేసేటప్పుడు యూ షుడ్ అవేర్ ఆఫ్ యు ఆర్ గెటింగ్ డేటా అంటే గెట్ మెథడా, అంటే యు ఆర్ జస్ట్ టేకింగ్ డేటా, ఆర్ పోస్ట్ యు ఆర్ పాసింగ్ డేటా అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి నువ్వు డేటాని సర్వర్ కి పంపిస్తున్నావా, నువ్వు అవతల సైడ్ ఉండే ప్రోగ్రామ్ కి పంపిస్తున్నావా, లేకపోతే డేటాని ఆల్రెడీ డేటా ఉంది దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నావా, డిలీట్ చేయాలనుకుంటున్నావా, ప్యాచ్ అంటే కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నావా, హెడ్ అనేది స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా అన్నమాట, దాన్ని అది పంపించాలనుకుంటున్నావా. సో అలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపి మెథడ్స్ ఏంటివి అని ఎవరైనా అడిగితే యూ నీడ్ టు టెల్ there are methods like get method, post method, put method, patch method and delete method. ఇవి చెప్పకపోయినా పర్లేదు, బట్ యూ నీడ్ టు అవేర్ ఆఫ్ బేసిక్ 4 మెథడ్స్. CRUD ఆపరేషన్స్ అంటారు కదా జనరల్ గా. CRUD ఆపరేషన్. సో ఏపీఐ కాల్ చేయడం అంటే డాష్ చేయడం కాదు. ఏపీఐ కాల్ చేయడం అంటే యూ నీడ్ టు అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ డూయింగ్. అండర్స్టూడ్? సో అవర్ యూజర్స్ ఏపీఐ కాల్ ఇస్ అ గెట్ మెథడ్, get HTTP method. So get method ante it should give us response, it should give us data. So if you send this, మనకు ఇక్కడ చూడండి 200 అనే ఒక రెస్పాన్స్ వస్తుంది. 200 అంటే ఏంటిదంటే you got your successful results from the server, and the server will return you array of objects. What it is returning? Array of objects. So now we are basic awareness వచ్చింది. ఏమని? హెచ్టిటిపి మెథడ్స్ ఉంటాయి, గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, ఇవి డిలీట్. నువ్వు ఎప్పుడైనా ఒక ఏపీఐ కాల్ ని చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక పర్పస్ ఉంటుంది. పుట్టా, గెట్టా, పోస్టా అనే ఒక పర్పస్ డ్రివెన్ మీద ఆ ఏపీఐ కాల్ ఆల్వేస్ హ్యాపెన్స్. అండ్ యూజింగ్ పోస్ట్ మెన్ యూజ్ చేసి ఈ విధంగా మనము ఇక్కడికి వచ్చి ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో టైప్ చేసి సెండ్ చేస్తే మనకు డేటా వస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను బేసిక్ ఐడియా. Yes.